జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ప్రధాన సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నియామకమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. గతంలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ 151 స్థానాలు సాధించిందని, సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరవడంతో ఆ నెంబర్ 2 స్థానాన్ని ఆయన తీసుకోవడంతో పార్టీ పతనమైందనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. అభిప్రాయం ఇప్పటికీ కూడా వ్యక్తమవుతోంది. సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు ఆ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి ఛానల్లో కూర్చొని మరి ఆ పార్టీకి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దూషించినటువంటి ఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన సలహాదారుగా నియమించుకోవటమే కాకుండా 33 మందితో కూడినటువంటి పిఎస్సిని వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసింది. ఆ పిఎస్సికి సంబంధించి సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో ఒకసారి వారి పేర్లు చదువుదాం. సజ్జలతో పాటు తమ్మినేని సీతారాం, ముద్రగడ పద్మనాభం, కొడాలి నాని, జోగి రమేష్, తోటా త్రిమూర్తులు, పినిపి విశ్వరూప్, కోన రఘుపతి, నందిగం సురేష్, ఆదిమూలం సురేష్, అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ అవినాష్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాకే శైలజానాథ్. సో వీరంతా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ సలహాలు ఇవ్వనున్నారంట. వీరిలో ప్రధానంగా చూస్తే కొడాలి నాని గారి పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఆయన కూడా రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అది ఏ మేరకు ఆ పార్టీకి ప్లస్ అవుతుందో చెప్పలేం. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత, అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసినటువంటి సీనియర్ పొలిటీషియన్. ఆయన్ని కూడా ఈ పిఎస్సి కమిటీలో ఆయన కూడా చేర్చారు. వీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వనున్నారంట. కొద్దిసేపటి క్రితమే ఆయన లేఖ కూడా చూసాం. తనని సలహాదారునిగా నియమించటంలో జగన్మోహన్ రెడ్డి గారు నియమించడంతో తాను ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పటమే కాకుండా టీవీలో చూస్తాను తెలుసుకున్నాను అన్నారు. అంటే పాపం ఆయనకు కూడా తెలిసినట్లేదు ఆయన్ని ఈ కమిటీలో సభ్యునిగా వేశారు, సలహాదారుల్లో ఒకరిగా ఆయన్ని నియమించారని. సో అదేవిధంగా రోజా గారి సలహాలు కూడా తీసుకొని ఉన్నారంట. అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈయన్ని కూడా ఈ కమిటీలో సభ్యులుగా వేశారంట. అంటే ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తుల సలహాలు తీసుకోవచ్చు. ఎందుకంటే కాపు ఉద్యమ నేత, ఒక పక్క తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ముందుకు వెళ్తున్న తరుణంలో కాపు ఓట్ బ్యాంక్ ప్రధానంగా పెద్ద ఎత్తున ఆ పార్టీలకి అండదండగా ఉన్న నేపథ్యంలో మరి ఈయన ఉద్యమ నేతగా ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని బ్రేక్ చేసి వైసీపీ వైపు తిప్పుకోవడం కోసం ఈయన సలహాలు తీసుకోవచ్చు. మరి కొడాలి నాని గారి సలహాలు తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అనేది ఆ పార్టీ నేతలే బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా రోజా గారు, మాజీ మంత్రి రోజా గారు, మరి ఆవిడ సలహాలు తీసుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు లాభపడుతుంది అనేది ఆ పార్టీ అంతర్గతంగా జరుగుతున్న చర్చ. అంటే ఇక్కడ సలహా సంబంధించి మరి అనిల్ కుమార్ యాదవ్ గారు మరి ఆయన ఏ మేరకు సలహాలు ఇస్తారు, అదేవిధంగా నందిగం సురేష్ గారు మరి ఈయన ఇచ్చే సలహాలు ఏంటి వైఎస్ఆర్సీపీకి అనేది ఆ పార్టీ కేడర్ చర్చించుకుంటా ఉన్నారు. అదేవిధంగా సరే తమ్మినేని సీతారాం గారు, తోట త్రిమూర్తులు గారు, పినిపే విశ్వరూప్ గారు, కోన రఘుపతి గారు వీరు మంచి సలహాలు ఇస్తే ఇచ్చిండొచ్చు, ఇస్తారేమో. మరి జోగి రమేష్ గారు ఏం సలహాలు ఇస్తారు అంటే ఎలా మాట్లాడాలో చెప్తారా, ఎలా బూతులు తిట్టాలో. కొడాలి నాని గారు ఏం సలహా ఇస్తారు, రోజా గారు ఏం సలహా ఇస్తారు. అంటే తన సలహాదారుల్లో, తను నియమించినటువంటి సలహాదారుల్లో, రాజకీయ సలహాదారుల్లో ఆ పిఎస్సి ఏర్పాటు చేసి ఆ కమిటీలో మెంబర్లుగా వేసినటువంటి వాళ్ళల్లో వైసీపీలోనే క్రెడిబిలిటీ లేని లీడర్స్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారనే అభిప్రాయం. ఎవరి దగ్గరైనా మనం సలహాలు సూచనలు తీసుకున్నామంటే ముందు సమాజంలో వారి గౌరవం ఉండాలి, వారికి విలువ ఉండాలి, వారికి క్రెడిబిలిటీ ఉండాలి, వారికి క్యారెక్టర్ ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సమాజంలో గౌరవం లేని వ్యక్తుల్ని, సొంత పార్టీ నేతలతోటే వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వారి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ సలహాలు ఇస్తారు అంటే మాకు మనసు అంగీకరించట్లేదని వైసీపీ అంతర్గతంగా చర్చించుకుంటుంది ఆ పార్టీ కేడర్. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బహిరంగంగా సోషల్ మీడియాలో ఆ పార్టీకి సంబంధించిన కేడరు, మెజారిటీ కేడర్ అని వ్యతిరేకిస్తుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆయన్ని చీఫ్ సలహాదారుగా నియమించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రత్యేక సలహాదారు, రాజకీయ సలహాదారుగా.
మరి ఏ మేరకు ఈ ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయి? మరి ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సలహా ఇవ్వబోతున్నారు? ఎలాంటి సలహా ఇవ్వబోతున్నారు? ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి జగన్మోహన్ రెడ్డి గారికి నూరిపోయబోతున్నారా? ఈ విధంగా గౌరవంగా మాట్లాడండి, మీకు సమాజంలో గౌరవం ఉంటుంది. ఈ విధంగా మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్‌తో మాట్లాడిద్దాం. ఈ విధంగా మన ఇన్ఛార్జీలతోటి మాట్లాడమని చెప్దాం. ఈ విధంగా ధర్నాలు చేయమని చెప్దాం. ఈ విధంగా ప్రశ్నించమని చెబుదాం. ఈ విధంగా హుందాగా నడుచుకోమని చెబుదాం. అనేమన్నా రాజకీయ సలహాలు ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చే అవకాశం ఉందా? ఏ మేరకు ముద్రగడ పద్మనాభం గారు మరి ఈ కమిటీలో వారు గుర్తింపును దక్కించుకొని ఏ మేరకు వైకాపా అధినేతను సాటిస్ఫై చేస్తారో చూద్దాం.